నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థి దశ నుండే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీపై అవగాహన కలిగి కుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ సూచన. మదనపల్లె బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పై సిఐడి ఆధ్వర్యంలో ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహణ. ప్రతి ఒక్కరూ టోల్ ఫ్రీ నెంబర్ల ఆవశ్యకత గురించి తెలుసుకుని వాటిని గుర్తు పెట్టుకోవాలి. సిడిపిఓ సుజాత సూచన. మదనపల్లె పట్టణంలోని బాపూజీ మున్సిపల్ పాఠశాలలో టోల్ ఫ్రీ నెంబర్ల ఆవశ్యకతపై అవగాహన సదస్సు నిర్వహించిన సిడిపిఓ. విద్యార్థి దశ నుండే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీపై అవగాహన కలిగి కుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ కోరారు. నేడు మదనపల్లె పట్టణంలోని బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు, తహసీల్దార్ కాజా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరాంజనేయులు, డిటి కుమారి, ఎస్సీ ఎస్టీ సెల్ సిఐ ప్రభాకర్ రెడ్డి, వాంటోన్ సిఐ చాంద్ బాషా, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సిఐడి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి ఓ పుస్తకాన్ని ప్రచురించడం జరిగిందన్నారు. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థి దశ నుండి కుల వివక్షతకు వ్యతిరేకంగా ఉండాలని సూచించారు. అందులో భాగంగా ఈరోజు మన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ గుడ్ మార్నింగ్. సో థ్యాంక్ యూ మేడం. బాగా చదివినట్లయితే అందులో ఉన్నటువంటి విషయాలు మీరు పూర్తిగా అవగాహన చేసుకున్నట్లయితే సమాజంలో ఉన్నటువంటి ఇక్కడ దీనివల్ల ఏమంటే చాలా మందికి ఈ చట్టం మీద అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళు చేసే పనులు నేరాలకు దారి తీస్తాయని తెలియకపోవడం వల్ల వాళ్ళు కొన్ని నేరాల్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ కెరీర్లు, వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ కుల వివక్ష అనేది ఈ మధ్యయుగాలు నాటించి వచ్చింది. పూర్వకాలం కుల వివక్ష లేదు. చదువుకు కులం కానీ వేరే కానీ ఏది కానీ అడ్డం కాదు. ఈ విద్యార్థి దశ నుంచే ఈ చదువుకోవడంలో ఒక ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ చేసుకుంటే ఫ్రెండ్స్గా ఉండే వాళ్లకు ఈ అంతరాలు ఇవేమీ పట్టింపులు ఏమీ ఉండవు. నాకు తెలిసినంత వరకు ఇప్పటి పరిస్థితుల్లో టౌన్స్లో కానీ సిటీస్లో కానీ ఈ అంతరాలన్నీ చాలా వరకు తగ్గినాయి. ఈ విలేజెస్లోనే ఈ విలేజ్ వ్యవస్థలో ఆ కాలం నుండి ఈ ఫాలో అయ్యి ఈ క్లాస్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూ అయినాయి. కానీ ఇప్పుడు దాదాపుగా అవి అబాలిష్ అయిపోయినాయి. ఈ చట్టం తేవడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ స్వాతంత్ర కాలంలో 1955లో చట్టం చేశారు, దాన్ని ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్గా మార్చారు. కానీ భారతదేశం అనేది విశాలమైంది, వివిధ రాష్ట్రాలు, వివిధ కల్చర్లు, వివిధ జాతులు, మతాలు వీటితో కూడుకుంది. కాబట్టి ఎస్టీ ఎస్టీస్ మీద అత్యాచారాలు తగ్గకపోవడం వల్ల 1989లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాక్ట్ తెచ్చింది. ముఖ్యంగా ఈ యాక్ట్ గురించి ఒక సంతోషం ఏమంటే, ఈ యాక్ట్ వల్ల సమాజంలో ఒక భయం అనేది వచ్చింది. ఈ యాక్ట్ లేనప్పుడు ఒక విచ్చలవిడితనం ఉంది. బాగా డబ్బున్న వాళ్ళ లేదా అధికారం ఉన్న వాళ్ళ ఇంకొకరా చాలా నీచంగా చూసేవాళ్ళు. ఈ యాక్ట్ వల్ల, ఈ భయం వల్ల, అరే మనం ఈ తప్పు చేస్తే శిక్షించబడతాము అని తెలిసొచ్చిన తర్వాత చాలా వరకు నేరాలు తగ్గాయి. నేరాలు లేవని చెప్పను, నేరాలు జరుగుతున్నాయి కానీ తగ్గాయి. యాక్ట్లో మన స్టేట్ వరకు జస్టిస్ పునయ్య గారు 1997లో ఆయన ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత ఆయన కమిషన్ని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసి ఎస్సీ ఎస్టీస్ మీద జరిగే అరాచకాల గురించి ఆయన ఒక నివేదిక సమర్పించమంటే ఆయన 2000లో ఒక నివేదిక సమర్పించారు. ఆయన జడ్జిగా పనిచేశారు. ఆ నివేదిక మీద 18 అంశాలు మన హోమ్ డిపార్ట్మెంట్ ఆమోదించింది. ముఖ్యంగా ఏమంటే, ఈ వయసు నుంచే ముఖ్యంగా పెద్దవాళ్ళకు కాదు ఎస్టీ చట్టాల గురించి అవగాహన నేర్పించాల్సింది.
స్కూల్స్ లెవెల్ నుంచి, కాలేజెస్ లెవెల్స్ నుంచి, యూనివర్సిటీస్ లెవెల్స్ నుంచి, స్కూల్స్ లెవెల్ నుంచే మొదలు పెడితే పిల్లల్లో మనమంతా ఒక్కటే, మనం మొదట భారతీయులము, తర్వాత వేరే కులాల వాళ్ళము అనే జాతీయ భావన రగిల్చి ఒక భారతీయతను మన స్టూడెంట్స్కి అలవాటు చేస్తే వాళ్ళలో ఈ కులాల ప్రసక్తి రాదు. చాలా మంది ఇప్పుడు మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్లో, కాలేజెస్లో, తర్వాత యూనివర్సిటీస్లో ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల చాలా మందిలో ఫ్రెండ్స్ ఈ కులమా ఆ కులమా అని చూడరు. మళ్ళీ ఇది ఎవరు అవగాహన, ఎవరు చట్టము, ఎవరు తెలుసుకోవాలి, ఇవన్నీ ఫస్ట్ మనకి అవగాహన ఉంటే మన క్లాస్ రూమ్లో ఏం జరుగుతుంది, మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన చెప్పేది మన స్టూడెంట్స్ వింటున్నారా అనేది చూస్తుంటే మీకు చేస్తుంది. పిల్లల కంటే నేను అడిగేది ఏంటంటే మనలో మన బోధించే వాళ్ళు మనకు అవగాహన ఉంటే మనం పిల్లల్ని చక్కగా మనము ట్రైన్ చేయొచ్చు. ట్రైనర్కి బాగుంటే ట్రైనింగ్ మనం బాగా చేస్తాం. కాబట్టి పిల్లలు కూడా మీరు ఏదైనా చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి. నేను కానీ టీచర్ కానీ ఎవరైనా చెప్పేది ఎవరి కోసం చెప్తాం, మీకోసమే చెప్పేది. కాబట్టి పిల్లల్లో మంచి అవగాహన, చట్టం పైన అవగాహన, మన క్లాస్లో జరుగుతున్న ఏమైనా అట్రాసిటీస్ కానీ, కాలేజీలో జరుగుతున్న అట్రాసిటీస్ కానీ, తర్వాత మన గ్రామంలో కానీ, తర్వాత మన చుట్టుపక్కల ఏదైనా హోటల్కి పోయినప్పుడు మనకి ఇచ్చే టీ గ్లాస్ విషయంలో కానీ, ఏదైనా బార్బర్ షాప్కి పోయినప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ కానీ, ఇవన్నీ మీరు పిల్లల అవగాహన కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఇందులో సిఐడి వారికి చాలా గురుతరమైన బాధ్యతను అప్పగించినారు. వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయం. అదేవిధంగా సిఐడి అధికారులకు మా తరఫున, లోకల్ పోలీస్ తరఫున ఎలాంటి సపోర్ట్ కానీ, సహాయం కానీ ఇలాంటివి చేయడంలో అవసరమైతే మేము ఖచ్చితంగా ముందుంటాం. అదేవిధంగా ముఖ్యంగా మా సిఐడి ఆఫీసర్లకి మనం ఏంటంటే నెక్స్ట్ టైం ఇదే పట్టణంలో నిర్వహించేటప్పుడు మనం ఇంకా భారీ ఎత్తున కొంతమంది ఇంట్లో యూత్ని కానీ, కొంతమంది ఇంకా కొంచెంమంది ఎన్జిఓస్ని కానీ ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని మనవి చేసుకుంటూ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టోల్ ఫ్రీ నెంబర్ల ఆవశ్యకతపై వివరించడం జరిగిందని సిడిపిఓ సుజాత తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని బాపూజీ మున్సిపల్ పాఠశాలలో టోల్ ఫ్రీ నెంబర్ల ఆవశ్యకతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ సుజాత మాట్లాడుతూ టోల్ ఫ్రీ నెంబర్లు గుర్తుపెట్టుకోవడం ద్వారా కలిగే లాభాలు, ఆపద సమయంలో కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. మీ పరిసరాల్లో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే, ఎక్కడైనా ప్రమాదం జరిగితే తేయాల్సిన టోల్ ఫ్రీ నెంబర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమం అనేది జూలై నుంచి మేము జరుపుతా ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు బాపూజీ హై స్కూల్ నందు కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బాల్య వివాహాల గురించి అవేర్నెస్ ప్లస్ అవగాహన, అలాగే పిల్లల్లో నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే ఇలాంటివి జరగవు అనే ముఖ్య ఉద్దేశాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత గురించి, మెన్స్ట్రువల్ పీరియడ్లో వాళ్ళకు వచ్చే సమస్యల గురించి, అలాగే శానిటరీ నాప్కిన్స్ ఏ విధంగా యూజ్ చేయాలి అనే వాటి విషయాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్స్, ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే మీ గ్రామంలో ఏదైనా జరిగినప్పుడు మీ ఏజ్ 18 years బిలో అమ్మాయిలకి వివాహం చేయాలన్నా లేకపోతే చేస్తున్నారని తెలిసినా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్లకి చేయమని కూడా ఇక్కడ ఉండే అమ్మాయిలకి తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ టోల్ ఫ్రీ నెంబర్లు అనేది మైండ్లో గుర్తుపెట్టుకోండి. మీరు ఆ ఒక్క నెంబరు ఫోన్ చేసిన దానివల్ల నా ఒక అమ్మాయి జీవితం అనేది బాగుపడుతుంది, ఆ అమ్మాయి లైఫ్ అనేది మీరు సేవ్ చేసినట్టు ఉంటుంది అని ఇక్కడ ఉన్న బాపూజీ స్కూల్లో ఉన్న అమ్మాయిలకి అందరికీ తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీకి హాజరు కాని 11 మంది ఎమ్మెల్యేలను వెంటనే బర్తరఫ్ చేసి కొత్త ఎమ్మెల్యేలను ఎన్నుకునేలా ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుని కోరుతున్నామని జనసేన పార్టీ రాష్ట్ర సమన్వయకర్త మైపోర్స్ మహేష్ తెలిపారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోకు వారు ఈ మేరకు వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారతదేశంలో ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళకపోతే డిటైన్ చేయడం, ఫెయిల్ చేయడం జరుగుతుందని, అలాగే ఒక ఉద్యోగి విధులకు వెళ్ళకపోతే వాళ్ళని సస్పెండ్ చేయడం, ఉద్యోగం నుండి తొలగించడం జరుగుతుందని అన్నారు. మరికొన్ని లక్షల మంది చేత ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి లక్షలాది రూపాయల వేతనం తీసుకుంటూ రాజ్యాంగానికి కట్టుబడకుండా అసెంబ్లీకి పోని వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా కొనసాగించాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలను తక్షణమే బర్తరఫ్ చేసి ఆ నియోజకవర్గంలో కొత్త ఎమ్మెల్యేలను ఎన్నుకునే విధంగా చర్యలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏమాత్రం నైతిక విలువలు ఉన్న వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, లేని పక్షంలో అసెంబ్లీకి వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు అమర్ నారాయణ, తంబలపల్లి జనసేన నాయకులు మల్లికార్జున, నరసింహులు, మదనపల్లి నియోజకవర్గ నాయకులు సందీప్ రెడ్డి, జగదీష్, చిరంజీవి, శంకర్, అప్సర్, మనోజ్, దేవేంద్ర, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం 1వ తరగతి చదువుతున్న విద్యార్థులు కానీ, వాళ్ళకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కానీ, లేదా ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ స్కూళ్ళకో వాళ్ళ ఆఫీసులకో ప్రభుత్వ అనుమతి లేకుండా ఆబ్సెంట్ అయినా, ఆ స్కూళ్ళకో ఆఫీసెస్కు అటెండ్ కాకపోయినా వాళ్ళని డీటైన్ చేయడమో సస్పెండ్ చేయడమో జరుగుతుంది. కానీ భారతదేశంలో విచిత్రంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్రతి ఒక్కటి బాధ్యత, ప్రైమరీ డ్యూటీ అసెంబ్లీకి వెళ్ళాలా, అసెంబ్లీలో మన నియోజకవర్గం పైన లేదా మన ఏరియాస్ పైన, ఏరియా సమస్యలపైన, ప్రజలు పడుతున్న సమస్యలపైన మాట్లాడాల్సింది ప్రథమ బాధ్యత. అలాంటి బాధ్యతను విస్మరిస్తూ ఈరోజు ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. మేము ఫస్ట్ రోజు చూసాం, నిన్న చూసాం, ఎవరైనా మా ఎమ్మెల్యేలు వస్తారేమో అని. తంబాలపల్లి ఎమ్మెల్యే కానీ, పొంగునూరు ఎమ్మెల్యే కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, అలాగే మా పార్లమెంట్లో మరొక ఎమ్మెల్యే ఆగిపేట అమర్నాథ్ కానీ, మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కానీ, మిగతా 11 మంది ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా జీతాలు తీసుకుంటున్నారు, గన్మ్యాన్లు పెట్టుకున్నారు, వచ్చే అన్ని ఫెసిలిటీస్ని తీసుకున్నారు, ప్రోటోకాల్ని తీసుకుంటున్నారు, కానీ అసెంబ్లీకి వెళ్ళట్లే. మీరు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా మీరు రూల్ బుక్స్ చూసినా లేదా అసెంబ్లీ బిజినెస్ చూసినా కూడా ముఖ్యమైన మీ పని అసెంబ్లీకి వెళ్ళడం, ప్రతి సెషన్ అటెండ్ అవ్వడం, మా సమస్యలపైన పోరాడండి. కనీసం మీరు పరిష్కరించకపోయినా పర్వాలే, కనీసం మీ ఒక ఎఫర్ట్ అనేది మాకు ప్రజలకు కనిపించాలి. దయచేసి ఈ నియోజకవర్గాల ప్రజలు కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చెప్పడంలా ప్రజలకి అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేలని రీకాల్ చేసే హక్కు ఈ 11 నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ త్వరగా పెట్టి కొత్త ఎమ్మెల్యేలను ఎన్నుకునే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా పని చేయని ఎమ్మెల్యేలు, అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేలు ఖచ్చితంగా రీటైన్ చేసి కొత్తగా ఎలక్షన్స్ మాకు కల్పించి కొత్త ఎమ్మెల్యేలను ఎన్నుకునే అవకాశం కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులు చిన్నతనం నుండే సైన్స్పై ఆసక్తి కలిగేలా వైజ్ఞానిక ప్రదర్శన దోహదం చేస్తాయని డాక్టర్ అనురాధ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడారు. విద్యార్థులు చిన్నతనం నుండే సైన్స్ పరిశోధన చేయాలని సూచించారు.
Okay, very good morning to all. Today I am here on behalf of Aragamata English Medium School. As per the request of the headmistress, I am here. So I am basically working as a senior science in service board. I have completed 34 years of my service, having a doctorate in sericulture, having my graduation and post-graduation in science. I am very much interested and I am just observing all the projects that the students have displayed. They did exemplarily well. I have never seen any such live projects by any school students. Here I have seen one thing. I can see that here this cell with fruits. So this is one of the unique thing what I have seen in the school. This need a lot of creativity, wherein the basic cell structure is being explained just with the eco-friendly fruits. So likewise, if we look at the different specimens that is displayed by the students here, we can say this alarm, water alarm, and here there are fire alarm, and even how to maintain the planet, and how science can be correlated in every day of every way of life. Like science, now we are correlating with biotechnology, with spirituality, with philosophy, with advanced technologies of breeding. So when we look at the various areas of life, how science plays a major role. So science we can integrate with every aspect, physics, chemistry, mathematics, every branch of every life we can connect to science. And if you look at the National Science Day and World Science Day, National Science Day is being held in every year February. Same way in November we used to have the World Science Day. So connecting to that, now Aragamata English Medium School has organized this event. This is very much informative, and I think this gives a unique opportunity for all the students to share the information, what they learned, as well as to the students of other classes who are not being displayed here, but they also have a chance to learn how science is being connected with every way of life. Thank you. ఈరోజు మన మదనపల్లి పట్టణంలోని ఆరోగ్యమాత పాఠశాలలో ఇంటర్ స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ మేనేజ్మెంట్ ప్రారంభించింది. ఇక్కడ సిస్టర్ గారు చాలా పిల్లలందరికీ కూడా జీవితంలో వాళ్ళు ఎలా ఎదగాలి, ఆ తర్వాత కొత్త కొత్త పరిశోధనలు ఎలా జరగాలి, ఆ తర్వాత మన మానవ మేధాశక్తిని పిల్లలకు బదులు పెడితే వాళ్ళ భవిష్యత్తులో ఎలా ఉన్నత స్థాయికి వెళ్తారు అనే అంశాలపైన ఈరోజు ఒక రైతుకు సహాయంగా ఉండొచ్చు, లేదా పరిశ్రమలు అనేటువంటివి, ఆ తర్వాత ఆధునికంగా అంటే సోలార్ పవర్ని ఎలా వాడుకోవాలి, ఆ సోలార్ సిస్టమ్ రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, ఇంకా కూడా చెప్పాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కనీసం 3వ తరగతి 4వ తరగతి పిల్లలు కూడా అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. ఆ పసి మనసులోనే వాళ్ళకి ఆలోచన అంటే సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం అనేటువంటిది చిన్ననాటి నుంచి వచ్చే ఆలోచన చాలా స్ఫూర్తిదాయకం. ఈరోజు వాళ్ళు ఆశ్చర్యమవుతుంది, ఎందుకంటే ఇస్రో గురించి చెప్పడం, అలాగే అబ్దుల్ కలాం గారి యొక్క పేరును ప్రస్తావించడం, ప్రస్తుతం మన భారత్ సాధించిన విజయాలు చెప్పడం,
చాలా ఆశ్చర్యం వేసింది. సో ఇక్కడ వీరందరినీ, ఈ బిడ్డలందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యాయులకు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ, సరికొత్త ఆవిష్కరణలతో మన భారతదేశాన్ని ముందుకెళ్తున్నటువంటి ఈ చిన్నారుల హృదయాల్లో సైన్స్ కొత్త ఆవిష్కరణలు బంగారు భవిష్యత్తుకు దోహదపడతాయని తెలియజేస్తూ, ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ విజయవంతం కావాలి. అలాగే పిల్లలు ఈ పాఠశాల స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Arakyamata School, we are organizing the inter-school science exhibition. It is the platform to the students to showcase their talents. This whole year we are concentrating on the theme of eco-friendly and biodiversity. Today our students from baby class to 10th standard, they are exhibiting many models regarding the biodiversity and eco-friendly. They are doing very beautiful work today. I am very happy to see all the models of today's exhibition. We invited from other schools also today from the Hope School. They are performing many models here. I am very happy to see all the things. We are inviting everyone to participate today's event of inter-school science exhibition. Thank you. గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఆరోగ్యమాత పాఠశాలలో వైజ్ఞానిక సైన్స్ ఫేర్ ఇంటర్ స్కూల్ది మనం స్టార్ట్ చేశారు. మన ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అయినటువంటి పునీత సిస్టర్, ఆమె ఎంతో ప్రేమతో పిల్లలందరినీ వాళ్ళలో దాగి ఉన్నటువంటి వైజ్ఞాన శక్తి కానీ, వాళ్ళు ఉండే నైపుణ్యాన్ని కానీ వెలికి తీయాలనే ఉద్దేశంతోనే ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈరోజు 13వ తేదీ, రేపు కూడా ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది. కాకపోతే అన్నిట్లోనూ ఈ మేనేజ్మెంట్ అనేది సిస్టర్స్ స్థాపించి దాదాపు 50 ఏళ్ళుగా వస్తూ ఉంది ఆరోగ్యమాత పాఠశాల. వాళ్ళకి 24 గంటలు పిల్లల భవిష్యత్తే తప్ప వేరేది ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం లేదు, వాళ్ళు దీని సేవ కోసమే వచ్చారు. సేవ కోసమే వచ్చి మన మాయనపల్లి ప్రజలకు ఇంత సేవ చేసి ఎందరో ఉన్నతమైన స్థాయిలో ఇప్పుడు ఉన్నారు. మాయనపల్లిలో ప్రముఖ డాక్టర్లు కానివ్వండి, ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, మరి అయితే సాఫ్ట్వేర్ అయితే కొల్లలు డాక్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అటువంటి మదనపల్లికి మంచి సేవ అందించినట్టు ఆరోగ్యమాత ఈనాడు ఈ వైజ్ఞానిక కార్యక్రమంలో పాల్గొని పిల్లలందరినీ ఆహ్వానించి ఇక్కడ వచ్చిన వక్తలు కానివ్వండి, చీఫ్ గెస్ట్ అందరికీ మా ధన్యవాదాలు. ఆరోగ్యమాత అనేది మనకు మదనపల్లికి ఒక ఆణిముత్యం అంటున్నారు. థ్యాంక్ యూ. జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలని ఆలోచనతో ద్విచక్ర వాహనాల్ని చోరీ చేస్తున్న ఒక వ్యక్తిని జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి సుమారు 10 లక్షల రూపాయల విలువగల 23 ద్విచక్ర వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సర్కిల్ పోలీసు కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలని డీఎస్పీ యు రవిచంద్ర వెల్లడించారు. గోపాలపురం మండలం కరిచర్లగూడెం గ్రామానికి చెందిన పల్లంటి శ్రీనివాస్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాల్ని చోరీ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా చోరీ చేసిన వాహనాల్ని రహస్య ప్రదేశంలో భద్రపరుస్తున్నాడు. ఇతను పట్టణంలో అనుమానాస్పదంగా సంచరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈ విచారణలో ఇతను ఒక పాత నేరస్తుడని, ద్విచక్ర వాహనాల్ని చోరీ చేస్తూ ఉన్నాడని బయటపడింది. దీంతో ఇతన్ని అరెస్టు చేసి చోరీ చేసి రహస్య ప్రదేశంలో భద్రపరిచిన 23 ద్విచక్ర వాహనాల్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. ద్విచక్ర వాహనదారులు వారి వాహనాలను నిలుపుదల చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో సేవి కృష్ణబాబు, ఎస్ఐ షేక్ జబీర్, ఏఎస్ఐలు ఎన్వి సంపత్ కుమార్, ఎన్ రాజేంద్ర ప్రసాద్, కానిస్టేబుల్ కె సత్యనారాయణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ప్రజల యొక్క విలువైనటువంటి మోటార్ సైకిల్ను దొంగతనాలు చేస్తూ జల్సాలకు అలవాటు పడినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. పల్లంటి శ్రీనివాస్, నేటివ్ ఆఫ్ కంచర్లగూడెం. ఇతను గత కొంతకాలం నుంచి కూడా జంగారెడ్డిగూడెంలో ఉంటూ ఈ పట్టణంలో యజమాని చూడకుండా పక్కన పార్క్ చేసుకున్నటువంటి బళ్ళు ఎవరు లేని సమయంలో చూసి దొంగతనం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని వద్ద నుంచి ఇక్కడ దొంగతనం చేసినటువంటి 25 మోటార్ సైకిళ్ళు అలాగే స్కూటీలు ఇవి కూడా రికవరీ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏమిటంటే, వాహనాలని సరైన జాగ్రత్తలు పాటించి ఇంట్లో ఉంచుకోవాలా. ఇంటి బయట పెట్టి, కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టి రాత్రి ఇళ్లలో నిద్రపోతే ఇలాంటి వాళ్ళకి మనం అవకాశం కల్పించినట్టు అవుతుంది. కాబట్టి సరైన రక్షణ తీసుకొని మనం వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. అలాగే మరీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్క 2 వీలర్ వ్యక్తి కూడా
హెల్మెట్ అనేది ప్రాణానికి మూలాధారం. మన ప్రాణం అన్నిటికంటే విలువైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి 2 వీలర్ మీద ట్రావెల్ చేయాలని చెప్పి కోరుకుంటాను. ఈ అన్ని వాహనాల యొక్క విలువ సుమారు 10 లక్షల రూపాయల విలువైనటువంటి వాహనాలు. గతంలో కూడా నేర చరిత్ర ఉందండి. గతంలో మనకి సత్తుపల్లి ఇటువైపు కూడా ఇతను నేరాలు చేస్తున్నాడు, అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చి ఉన్నాడు. ఆ క్రమంలోనే ఇతన్ని పాత చరిత్ర కారణంగానే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించి అతని దగ్గర నుంచి ఈ వాహనాలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. నర్సాపురం స్టీమర్ రోడ్లో రాష్ట్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పీఎం సూర్ యోజన సోలార్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ హరినాథ్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకుమార్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి శ్రీ యోజన సోలార్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, దీనికి ప్రభుత్వం సబ్సిడీ కూడా ఉంటుందని మరియు బ్యాంకు లోన్ సదుపాయం కూడా ఉంటుందని ఎస్ఈ వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, దీనివల్ల వినియోగదారుడు డబ్బులు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. ఈ సదస్సుకు ఏడీ ఓంకారం, ఏఈ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మనం ఈరోజు మీట్ అయినందుకు ఈ పిఎం సూర్యగర్ వాళ్ళ ప్రధానమంత్రి గారి పథకం ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి సమూలంగా పబ్లిసిటీ ఇవ్వడానికి మనం ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో ఏంటంటే సోలార్ రూఫ్ టాప్ పథకాన్ని వినియోగదారులకు అందుబాటులో తీసుకెళ్ళటానికి మనం సబ్సిడీ రూపేణ కిలోవాట్కి 30,000 రూపాయలు చొప్పున సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. 2 కిలోవాట్లకి అయితే 60,000, 3 కిలోవాట్లకి అయితే 78,000. ఇది సబ్సిడీ రూపేణ కన్జ్యూమర్కి ఇమీడియట్గా బ్యాంక్ అకౌంట్లో రెమిటెన్స్ అయ్యేటట్టుగా చూస్తున్నాము. అలాగే సూర్యగర్ ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నారు. పేదలకు కానీ కన్జ్యూమర్స్ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా వారి ప్రభుత్వ హయాంలో పేదలకి 200 యూనిట్లు ఫ్రీ పథకం అమలు చేయడానికి వెసులుబాటు కల్పించే విధంగా మనం ఈ సోలార్ రూఫ్ టాప్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన నర్సాపురం టౌన్లో మనం ఈ డెమాన్స్ట్రేషన్ కానివ్వండి, అప్లికేషన్స్ రిజిస్టర్ చేయడం కానివ్వండి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ పథకంలో అందరూ కూడా పాలుపంచుకొని ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి మన ఇంటి ఖర్చుల నిమిత్తము మన ఆదాయం చేకూర్చుకోగలుగుతామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన వెస్ట్ గోదావరి జిల్లాకి 8,000 వరకు అప్లికేషన్లు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే 500 మంది సోలార్కి రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత డబ్బులు పే చేయడం కూడా జరిగింది. వాళ్ళకి సోలార్ రూఫ్ టాప్ 255 మందికి మనం ఏర్పాటు చేసాం. ఈ పథకంలో వాళ్ళు సబ్సిడీ కూడా తీసుకున్నారు. అలాగే ఇంకా 245 మంది పే చేసి వాళ్ళ ఇన్స్టలేషన్ మన వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టలేషన్ ప్రొసీజర్లో నడుస్తుంది. వాళ్ళందరికీ కూడా మనం 10 రోజుల్లో ఇన్స్టాల్ చేసి అవి కూడా సర్వీసు సింక్రనైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ పథకంలో ఏంటంటే మనం రిజిస్ట్రేషన్స్ పెంచగలిగితే ఎనర్జీ సేవింగ్ అలాగే కన్జ్యూమర్కి ఆదాయం చేకూరుతుంది. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థి దశ నుండే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీపై అవగాహన కలిగి కుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ సూచన. మదనపల్లె బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్పై సిఐడి ఆధ్వర్యంలో ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహణ. ప్రతి ఒక్కరూ టోల్ ఫ్రీ నెంబర్ల ఆవశ్యకత గురించి తెలుసుకుని వాటిని గుర్తుపెట్టుకోవాలి. సిడిపిఓ సుజాత సూచన. మదనపల్లె పట్టణంలోని బాపూజీ మున్సిపల్ పాఠశాలలో టోల్ ఫ్రీ నెంబర్ల ఆవశ్యకతపై అవగాహన సదస్సు నిర్వహించిన సిడిపిఓ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.